మేమన్నీ కూడా కనుక్కొని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకి అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ మహిళలు కానీ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తులా కూడా మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి, 1,72 అంటే 1,72,00,000 మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డని ఇది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు, ఒక రాంగ్. మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు. సీఎం గారు కన్సర్న్ మంత్రులు కూడా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ మేము ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఎలాగ ఉందంటే ఈ రోజున పత్రికలో రాసినటువంటి ఆడబిడ్డ దాని గురించి ఎట్లా ఉందంటే, ఇప్పుడు జగన్ భార్య గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు భారతీ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో మహిళా ఓటర్ కాబట్టి ఆవిడకి కూడా ఈ 1,500 రూపాయలు వర్తించేలా ఉంది. ఈ రోజున ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే భారతీ రెడ్డి గారికి కూడా మహిళా ఓటర్గా ఆవిడకి కూడా వర్తింప చేయండి అని రాసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఇంకా రియలైజ్ కాలేదు. ఎందుకంటే రియలైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకి క్లియర్గా మొన్న కూడా ఇంకా అర్థమైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పరదాల చాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. మీరు దమ్ముగా ధైర్యంగా ఒక సీఎంగా ఎప్పుడు కూడా ప్రజలను కలుసుకోవటానికి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు దొంగచాటుగా తెరలన్నీ కట్టేసి ఆ పోలీసుల బందోబస్తు వెళ్ళి కార్యక్రమం చేసుకొచ్చేసేవారు. సో అదే మీకు అలవాటు అయిపోయింది. అందుకోసమే ఈ రోజున ఇప్పుడు మాచర్లలో అక్కడ ప్రజల్ని దశాబ్దాల పాటు ఊచకోతల కోసం ఎంత భయభ్రాంతులు గురి చేస్తారు అక్కడ ఒక ఎమ్మెల్యే. ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు రియలైజ్ కాలేదంటానికి ఇంకా ఫస్ట్ మీ సందర్శన కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించుకెళ్ళి, అంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తిని పరామర్శించారు. అక్కడ ప్రజల్ని కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు. సో మీలాంటి వాళ్ళ అండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనేసి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరుంది. ఆయన ఎప్పుడు కూడా తప్పుని క్షమించరు. ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు ఏది కూడా ఈవెన్ కార్యకర్తలు నాయకులు ఎవ్వరు చేసినా, మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవ్వరు చేసినా కూడా ఉపేక్షించే ప్రసక్తే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ప్రజలంటే ఒక భయంతో భక్తితో ఉంటారు, ఒక దేవుడిలా కొలుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ఎక్కడ కష్టం కలిగినా నష్టం కలిగినా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు. ఎంతటి వారినైనా సరే ఆయన ఊరుకోరండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. మేము వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేసాం, డిఎస్సి. మరి లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మంత్రిగా టీచర్ పోస్టులు దాదాపు 16,347 పోస్టులకి మేము క్యాబినెట్లో ఓకే చేశారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 7 సార్లు డిఎస్సి ఇచ్చామండి టీచర్ పోస్టులకి. ఎవ్వరూ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు, అసలు అన్ని పోస్టులు ఫిల్ చేయలే. అన్ని ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఒక విద్యా వ్యవస్థ మీద ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మీ టైంలో వైసీపీ టైంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేశారు.